విద్యార్థి లోకానికి మీ ఏస్ రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, మనం ఈ రోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నాం అంటే వాంటెడ్ టు అనే టాపిక్ లో డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, సమాధానాలు ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. గత వీడియోస్ లో వాంటెడ్ టు ని ఎక్కడ వాడాలో నేర్చుకున్నాం. అలాగే ఎస్ఆర్ నో టైప్ ప్రశ్నలు ఎలా అడగాలో, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నాం. ఈ రోజు క్లాస్ లో కేవలం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. టాపిక్ వచ్చేసి వాంటెడ్ టు అంటే అనుకున్న పనులు, అనుకునింటి అంటాం. సో దీనిపైన ప్రశ్నలు ఎలా అడగాలో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఈ అబ్బాయి పేరు నరేంద్ర, ఈ అబ్బాయి పేరు శివ. ఇప్పుడు వాట్ అనే డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకొని ఈయన అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటాడు, నీవు నిన్న ఏమి కొనాలని అనుకున్నావు అంటాడు. అంటే వాట్ డిడ్ యూ వాంట్ టు బై. టాపిక్ వాంటెడే, కానీ ప్రశ్నలో డిడ్ వాడుతున్నాం కాబట్టి వాంట్ టు అనాలి. ఆన్సర్ లో వాంటెడ్ వస్తుంది. ఐ వాంటెడ్ టు బై ఏ కారో బైకో అని. చూద్దాం. ఒక 4 సబ్జెక్టుల చేత ప్రశ్నలు అడగడం నేర్చుకుందాం. యూ పైన, దే పైన, హీ పైన, షీ పైన. అడుగు బాబు. వాట్ డిడ్ యూ వాంట్ టు బై? I wanted to buy car. వాట్ డిడ్ యూ వాంట్ టు బై అంటే నీవేం కొందామని అనుకునింటివి. ఆన్సర్ ఐ వాంటెడ్ టు బై ఏ కార్ అన్నాడు. కారా? రైట్. ప్రశ్నలనేమో వాంట్ టు ఉంది, ఎందుకు డిడ్ ఉపయోగించాం కాబట్టి. ఆన్సర్లనేమో వాంటెడ్ ఉంది. టాపిక్ నేమేమో వాంటెడ్ టు. అడిగేటప్పుడు మాత్రం వాంట్ టు చేయాలి. యూ అయిపోయింది. దే. వాట్ డిడ్ దే వాంట్ టు బై? They wanted to buy car. వారేం కొనాలనుకున్నారంటే కార్ అంటుండు. హీ. వాట్ డిడ్ హీ వాంట్ టు బై? He wanted to buy a car. అతడు ఏం కొనాలని అనుకున్నాడంటే కార్. షీ. వాట్ డిడ్ షీ వాంట్ టు బై? She wanted to buy a car. ఆమె ఏం కొందామని అనుకుంది అంటే కార్. ఓకే, డన్. సో ఫ్రెండ్స్, ఈ అబ్బాయి వాట్ పైన చూపించాడు కదా, ఈ అబ్బాయి వేరు పైన చూపిస్తాడు. మీరు నిన్న ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారు, వేరు పైన. Where did you want to go? ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. నీవు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నావు, అనుకునింటివి అన్నాడు. ఐ వాంటెడ్ టు గో టు హైదరాబాద్. రైట్. అంటే నేను హైదరాబాద్కు వెళ్ళాలని అనుకున్నాను అని చెప్పాడు. దే. Where did they want to go? దే వాంటెడ్ టు గో టు హైదరాబాద్. ప్లేస్ చేంజ్ అయ్యి వేరే ప్లేస్ చెప్పు. దే వాంటెడ్ టు గో టు అమెరికా. వారు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నారంటే అమెరికా అంటుండు. హీ. Where did he want to go? హీ వాంటెడ్ టు గో టు అమెరికా. అతడు ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నాడంటే అమెరికాని అన్నాడు. షీ. Where did she want to go? షీ వాంటెడ్ టు గో టు అమెరికా. ఆమె ఎక్కడికి వెళ్ళాలని అనుకుంది అంటే అమెరికాని అంటుండి ఈ అబ్బాయి. సో ఇలా వాట్ పైన, వేరు పైన 2 డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన ప్రాక్టీస్ చేసి చూపించడం జరిగింది. మిగతా డబ్ల్యూహెచ్ వర్డ్స్ పైన మీరు ఇదే స్టైల్లో ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే ఇంగ్లీష్ వస్తుంది. సో ఈ క్లాస్ చక్కగా అర్థమైంది నేను ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏస్ రెడ్డి. నమస్కారం.